నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దమ్మ తల్లికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించిన రోజాకుంట వెంకటేశ్వర దేవస్థానం మహిళా మణులు. పర్యావరణ పరిరక్షణలో భాష్యం విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తామని కమిషనర్ కు తెలిపిన విద్యార్థులు. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావుకు ఘనంగా వీడ్కోలు. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. నాగవారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు. సిఆర్పిల ఆత్మగౌరవ పోరాటం విజయం. సిఓ లక్ష్మీకుమారిపై చర్యలకు అధికారులు హామీ. ఈ నెల 6వ తేదీ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని పేర్కొన్న డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఈ నెల 4, 5వ తేదీలలో ఏపీఎస్ఆర్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఆషాఢ మాసం పురస్కరించుకొని నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలసిన నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మహిళా మణులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి పుట్టింటి పట్టుచీర సారెను సమర్పించడం జరిగింది. ఇదే విధంగా చౌడేశ్వరి దేవికి, జగజ్జనని అమ్మవారికి, జంబుల పరమేశ్వరి దేవికి చీర సారె సమర్పించే కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం పోయిన మంగళవారం నాడు పెద్దమ్మ తల్లి నుంచి మన దేవాలయంలో పార్వతీదేవికి వడిబియ్యము, చీర, సార, మంగళ వాయిద్యాలతో సమర్పించినాము. ఈరోజు మన దేవాలయం నుంచి పెద్దమ్మ తల్లికి మంగళ వాయిద్యాలతో అనేక మహిళా మణులతో చీర, సార, వడిబియ్యం సమర్పించున్నాము. మరియు వచ్చే మంగళవారం నాడు చౌడేశ్వరి దేవికి మన దేవాలయం నుంచి చీర, సార, వడిబియ్యం సమర్పిస్తాము. బాజ భజనలతో పోతున్నాము. మరియు జగజ్జన్ దేవాలయానికి, జంబుల పరమేశ్వరికి రేపు మంగళవారం ఏ రోజు పోయేది మీకు వాట్సాప్ ద్వారా తెలియపరచగలుగుతాము. మరియు మేము కోరేది ఏమంటే, మా దేవాలయం విశిష్టత ఏమంటే, అన్ని దేవాలయాలు ఒక్కొక్కరికి ఒక దేవాలయం ఉంటుంది. మా దేవాలయంలో ఒకసారి లోపలికి వచ్చారంటే విఘ్నేశ్వరిని, ఈశ్వరిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, నవగ్రహాలను, పార్వతీదేవిని, వెంకటేశ్వర స్వామి అన్ని ఒకసారి దర్శించుకోవచ్చును. కాబట్టి దయచేసి అందరూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు రేపు ఆదివారం నాడు ఏకాదశి సందర్భంగా స్వామికి స్పెషల్ ప్రత్యేక అలంకారంతో దర్శనం ఇవ్వబడును. మా రోజాకుంట దేవస్థానం తరపున 5 అమ్మవార్లకని మేము మూడేండ్ల నుంచి ముక్కున్నాము. 3 ఏళ్ల నుంచి కూడా ప్రతి అమ్మవారికి, మా పార్వతీదేవికి గుడి తరపున, పెద్దమ్మ తల్లికి, చౌడేశ్వరి గుళ్ళో జంబుల పరమేశ్వరికి, శ్రీ జగజ్జనని మాతకు మేము అనుకున్నాము. అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. మాకు ప్రజలంతా బాగా సహకరిస్తున్నారు. ఆడళ్ళు కూడా బాగా వస్తున్నారు మా గుడి కూడా. అందరూ మేమొస్తాం అని కూడా ప్రజలంతా పాల్గొని బాగా చేస్తున్నాం. మేము గుడికి అమ్మవారి కృప ఉండి అందరికి మంచి జరిగి ఏమనుకుంటే ఆ కోరికలు నెరవేర్చి ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మా గుళ్ళ రోజాకుంటలో కూడా ఈసారి నందయ్య స్వామి ఆధ్వర్యంలో వరాహ అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ప్రజలు బాగా పాల్గొంటున్నారు. రోజు పూజలకు కూడా 5-6 మంది పూజలకు రాస్తున్నారు.
వరాహమ్మ వారు సాక్షాత్తు ఉందని ప్రజలు ఇక్కడ కూడా పూజలు రాయించుకొని అందరు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే కూడా ఆ అమ్మవారికి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము. మా జగజ్జనని మాత వల్ల అందరూ సుభిక్షంగా ఉండి ప్రజలు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సామాజిక బాధ్యత పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణం భాష్యం స్కూల్ విద్యార్థులు పట్టణంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి మొక్కలు నాటేందుకు పార్క్ ఆవరణం ఇవ్వాలని, అందులో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులు చేపడతామని కమిషనర్ను కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులు, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కమిషనర్ను కలిసి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. విద్యార్థులను ఈ సందర్భంగా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి దశలోనే సామాజిక బాధ్యతను తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. Actually, they are asking municipal parks some areas are adoption for adoption. Rose water passions. అదే సార్ అందుకే వీళ్ళు అడగడానికి వచ్చారు ఈరోజు. మేము భాష్యం స్కూల్ నుంచి వచ్చాము, ఎస్బీఐ కాలనీ నంద్యాల. మేము ఈ రోజు ఏంటంటే వన మహోత్సవం కార్యక్రమం చేస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే పిల్లలు మేము కలిసి సమ్ ప్లేసెస్కి వెళ్ళి మొక్కలు నాటి ప్లస్ విఐపీస్ ని కలుస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సార్ ని కలిసాము. ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే సార్ దగ్గర పెట్టిన ప్రపోజల్, వాళ్ళకు సమ్ గవర్నమెంట్ పార్క్ అడాప్ట్ చేస్తే వాళ్ళే ప్లాంటేషన్ చేసుకొని ఆ ట్రీస్ ని వాళ్ళే జాగ్రత్తగా పెంచుకుంటారనేసి సార్ ని ప్రపోజల్ పెట్టారు. సార్ దానికి ఓకే అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే మన భాష్యం స్కూల్ పిల్లలు ఏంటంటే సోషల్ సర్వీస్ ప్లస్ ఇదొక మంచి కార్యక్రమం చేయాలనేసి పిల్లలు ఇంట్రెస్ట్ గా వచ్చి వాళ్ళే సార్ని కలిసి మాట్లాడుకొని పర్మిషన్ తీసుకున్నారు. ఇదంతా ఏంటంటే మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన సపోర్ట్. మేనేజ్మెంట్ ఏంటంటే మనకి ఇట్లాంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో బాగా యాక్టివ్ గా సపోర్ట్ ఇస్తారు. పిల్లలకు కూడా ఎథిక్స్ తెలియాలి, ఇట్లాంటి సోషల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయాలనే భాష్యం విద్యా సంస్థలకు ముఖ్య జయంగా పెట్టుకున్నారు రామకృష్ణ సార్. థ్యాంక్ యూ. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గా 3 సంవత్సరాలుగా విధులను నిర్వహించి బదిలీలో భాగంగా విశాఖపట్నం డిపో మేనేజర్ గా వెళ్తున్న సందర్భంగా శుక్రవారం డిపో మేనేజర్ గంగాధర్ రావుకు ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. వారు నంద్యాల డిపోకు చేసిన సేవలను ప్రశంసించారు. నంద్యాల డిపోను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషిని అభినందించారు. నాకు ఒకసారి డౌట్ వస్తుంది, నేనైనా ఇక్కడ 3 సంవత్సరాలు మీ అందరి సహకారంతో పనిచేసి మీ అందరి దీవెనలతోటి నేను కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ రావడమే కాకుండా ప్రమోషన్ తోటి వచ్చినట్లు దీవించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన వక్తలందరూ చెప్పినట్టుగా రాయలసీమ అంటే నిజంగా నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నేను చూడండి ఇండియాలో మొత్తం అన్ని స్టేట్లు తిరిగాను ఆన్ డ్యూటీలోనే, కానీ రాయలసీమ ఒకటే మిగిలిపోయింది నాకు లాస్ట్లో. నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది అన్నారు, కానీ దగ్గరగా ఎక్కడన్నా వస్తుందేమో, ఏ వెస్ట్ గోదావరో లేకపోతే ఏ గుంటూరో లేకపోతే ఏదో వస్తుందేమో అనుకున్నాను. కానీ రాయలసీమకి వచ్చినప్పుడు నిజంగా నేను చేయగలదనా అనే సందేహంతో రావడం జరిగింది. కానీ ఇంతకుముందు మహానుభావులు చెప్పినట్టుగా రాయలసీమ రతనాల సీమ అన్నట్టుగానే ఇక్కడ మనుషులందరూ కూడా చాలా ఆప్యాయంగాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు, వ్యక్తిత్వం గల మంచి వ్యక్తిత్వం గల మనుషులని నాకు వచ్చిన 2-3 నెలల్లోనే అర్థమైంది. దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను నేను, పంజాబ్ దగ్గర నుంచి, లక్నో దగ్గర నుంచి, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అన్నీ తిరిగాను, ఢిల్లీ.
వెళ్ళినప్పుడల్లా 2-3 నెలలు అలా ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, ఆంధ్రప్రదేశ్లో నిజంగా చేస్తే రాయలసీమలోనే ఉద్యోగం చేయాలని. సహృదయత, ఆప్యాయత, అనురాగాలతో మేళవించినటువంటి మీ అందరి సహృదయానికి నాకు తోడ్పాటు అందజేసి తల్లి లాంటి మన ఆర్టీసీ సంస్థకి మీరు చేసిన సేవలకి డిపో మేనేజర్గా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. రానున్న మొహరం పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలను చేపట్టడం జరిగిందని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అల్లర్లకు చోటు ఉండకూడదని, అటువంటి వారి సమాచారం పోలీసు వారి దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. రాబో మొహరం పండుగ సందర్భంగా ప్రజలందరికీ కోరడం ఏమంటే, ఈ మొహరం పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పండుగలో యువకులు మద్యం సేవించి కానీ, గంజాయి సేవించి కానీ, పాదకక్షలు మనసులో పెట్టుకొని అల్లర్లకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మేము కూడా గత 3-4 డేస్ నుండి కంటిన్యూగా డే అండ్ నైట్ తిరుగుతున్నాము ఈ పీర్లు ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ ఏరియాలలో. సో గట్టి నిఘా ఉంది కాబట్టి ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటన లేకుండా పండుగ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి మా శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి అంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం హరిజనవాడలో నిమ్మకాయల తోటలో వాయుశక్తితో వెలసిన నాగవారాహి అమ్మవారికి శ్రీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలను, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అనంతరం వారాహి అమ్మవారి విశిష్టతలను ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. ఉగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాశిని నీవేలే, చండికా నుండి ఉద్భవించిన సప్తమాత్రికవు నీవేలే. విశ్వ ప్రాణహర వారాహి, వీర్యనందిత వారాహి, ఉగ్రరూపిణి వారాహి. सिद्धिप्रदाये ओम वाराही देवी नमो नमः नमो नमः. ओम ऐं क्लीं ऐं सर्वसिद्धिप्रदाये ओम वाराही देवी नमो नमः नमो नमः. భైరవుడికే నీవు వాలివి, సరిపోదు ఏ రాకాసిని గోటికి, మా కోసమే
రావాలి కాశీనే కాపాడే తల్లి వారాహివి నీవేనమ్మా కులదేవతవే అయోధ్యకి ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః ఎర్రటి వస్త్రం నీకిష్టం దేవి ప్రదోషకాలం నీకిష్టం కాళీ సాంబ్రాణి ధూపం నీకిష్టం అమ్మా చిత్రాన్నమంటే నీకిష్టం మాయమ్మ ఆషాఢ వరాహి నవరాత్రులు సిద్ధంగా ఉంచాము నీ కోసము మమ్మల్ని కాపాడరావమ్మా ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః నమో నమః ఓం ఐం క్లీం నంద్యాల హరిజనవాడ నిమ్మకాయల తోటలో వాయుశక్తితో అమ్మవారు స్వప్న సాక్షాత్కారం కలగటంతో అమ్మవారి ఆజ్ఞానుసారం ఇక్కడ మీకు ఎక్కడా లేని విధంగా వాయుశక్తితో వారాహీదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు దినదిన శక్తి పెంచుకుంటూ భక్తులను ఆకర్షిస్తూ భక్తుల కోరికను తీరుస్తూ భక్తులకు ఆశీర్వచనం ఇస్తూ వాళ్ళ సమస్యలు రుగ్మతలు తీరుస్తూ అమ్మవారు ఎంతో ప్రసన్నంగా వచ్చే భక్తుల సమస్యలను వాళ్ళ మొక్కులు తీర్చే విధంగా వాళ్ళ సమస్యలు కళ్యాణ దోషం ఉంటే కళ్యాణం జరిగేలాగా సంతాన దోషం ఉంటే సంతానం కలిగేలాగా ఉద్యోగము వ్యాపారము రుణబంధము డబ్బులు బాకీ ఇచ్చిన వాళ్ళకి బాకీ తిరిగి వచ్చేటట్టుగా అలాగే బాకీ తెచ్చుకున్న వాళ్ళు కట్టే విధంగా వాళ్ళ సమస్యానుసారం వాళ్ళ శక్తికి అనుగుణంగా అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చూసుకోవచ్చు ఈ పరిసర ప్రాంతాలు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అమ్మవారు ఇప్పటికీ కూడా ఇక్కడ వాయు సంచారంలో ఒక వెలుగు రూపంలో కనిపిస్తూ ఉంది. అది అమ్మవారిని ఆ అపరిమితమైన భక్తి భావనతో అపరిమితమైన నమ్మకంతో చూసిన వాళ్ళకి మాత్రమే అమ్మవారు వాయువులో ఇక్కడ చాలామందికి ఇక్కడున్న వాళ్ళకి కొంతమందికి ఈ సేవకులకి కానీ నాకు ఇక్కడ నేను ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు కూడా అమ్మవారి శక్తి నిరూపించుకుంది. ఇక్కడ సర్ప సంచారం ఉంది, ప్రతిరోజు కూడా నాగసర్పం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు వాయుశక్తితో ఇక్కడ ప్రతిష్టాపన చేశాం. మీ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఈ అమ్మవారిని చూడాలన్నా సేవించాలన్నా దర్శించాలన్నా కాశీ వెళ్ళాలి. కాశీలో మీకు ఒక 60 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపు అమ్మవారిని చూసి స్మరించుకునే లోపు బయటకు వచ్చేయాలి. అంత రష్గాను అంత రద్దీగా ఉంటుంది. మీ వాకిట్లో మీ ఊళ్ళో మీ పరిసర ప్రాంతాల్లో ఈ అమ్మవారు నాకు ఇక్కడే చేయండి అని ఆజ్ఞ ఇవ్వటంతో ఇక్కడ చేశాం. మీకు ఎంత అదృష్టం ఉంటే ఈ అమ్మవారి సేవ చేసే అవకాశం దక్కింది. చూడండి, మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే అమ్మవారిని మొక్కొచ్చు, పూజలు చేయించుకోవచ్చు, దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ కోరిక అయితే కోరతారో అమ్మవారిని నమ్మి బలంగా కనుక మీరు నమ్మి సేవిస్తే అమ్మవారు తప్పనిసరిగా మీ ఎంత కష్టతరమైన కోరికనైనా సరే తీర్చగలదు. అట్లా చాలా తీర్చినవి ఉన్నాయి. కాబట్టి ఇంత విధంగా ఆ అమ్మవారే శక్తికి మించి సేవకుల శక్తికి మించి ఇక్కడ చేయించుకుంటూ ఉంది. ఇదే నిదర్శనం మనకి. సిఆర్పీల ఆత్మగౌరవ పోరాటం విజయం సాధించింది. సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలకు అధికారులు హామీ ఇవ్వడంతో సిఆర్పీలు నిరసనను విరమించారు. సిఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఘటన, అలాగే ఆర్పీ షేక్ రెహ్మద్ బిను 30,000 ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పీల పైన పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా 3వ రోజు నిరసన చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుండి సిఆర్పీలు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,
నేడు పై అధికారుల సూచన మేరకు వారం రోజుల్లో ఖచ్చితంగా సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడంతో సిఆర్పీలంతా ఆత్మగౌరవం చేసిన పోరాటం విజయం సాధించిందని ఆర్పీ నేతలు తెలిపారు. ఈ విజయానికి కారకులైన సిఆర్పీలందరికీ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియుగా ధన్యవాదాలు తెలియజేశారు. అధికారులు చెప్పినట్లుగా చర్యలు వారం రోజుల్లో తీసుకోకపోతే మళ్లీ ఉద్యమం బాట తప్పదని, అందరూ ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సాధించుకోవచ్చని ఈ విజయం ఒక ఉదాహరణగా చెప్పుకొని విధులలోకి వెళ్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా నాయకులు వెంకటలింగం, యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి హైమావతిలతో పాటు సిఆర్పీలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రహమత్ బి, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 100 మంది సిఆర్పీలు పాల్గొనడం జరిగింది. మేము 3 రోజుల నుంచి ఈ విధంగా సిఆర్పీలం అందరము ధర్నా చేస్తున్నాము. ఏంటికంటే కన్నా ఒక సిఓ అయింది లక్ష్మీ కుమారి ఒక సిఆర్పీని దూష్కరంగా మాట్లాడినందుకు మాకు మానసికంగా దెబ్బతీసింది మా మనోభావాలను. మేము ఏ దానికి కూడా ఇది కాలేదు. ఏ విధమైన ఒక సిఆర్పీని ఆమె తక్కువ ఉండి ఏదైనా కానీ ఈ విధంగా మాట్లాడకూడదు. ఏమైనా సరే ఒక సిఆర్పీని ఏ విధంగా మాట్లాడిందంటే తూస్కరమైన మాటలు మాట్లాడి ఆమె మనోభావాలను ఆమె వాళ్ళ సభ్యులలో కించపరిచినట్టు సిఆర్పీలు ఎదురుగా ఎట్లంటే అట్లా అనరాని మాటలు అవి మీడియా వారికి కానీ మేము ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పలేని మాటలు మాట్లాడినందుకు మాకు మనోభావాలు దెబ్బతిన్నందువల్ల మేము 3 రోజుల నుంచి ఈ విధంగా సమ్మె చేసినాము. ఇప్పుడు మా సీఎంఎం మేడం అయిన శోభా గారు వచ్చి మాకు ఏ విధంగా అయినా కానీ మీకు ఏ విధమైన కానీ వచ్చి చెప్పినందుకు గాను మేము ఈ సమ్మెను విరమిస్తున్నాము. ఆమె మీద చర్య తీసుకోకుంటే మళ్ళీ ఇదే విధంగా టెంట్ వేసుకొని మేము సమ్మెకు మళ్ళీ పునరావృతం చేస్తామని అందరి తరపున నేను చెప్తున్నాను. మేము 15 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఈ 3 రోజుల నుంచి మేము ధర్నా కూర్చోవడం జరిగింది. మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకున్నట్లు మేము చర్య తీసుకుంటాము అని మాకు రాజీనా చెప్పడం జరిగింది. దానివల్లనే మేము ధర్నాని ఆపాలని చేస్తున్నాము. ధర్నాని ఆపుతున్నాము. ఈ రోజు నుంచి రేపటి నుంచి పనులు యథావిధిగా చేసుకుంటామని మా ఆఫీసుల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులకు కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 15 రోజులుగా నంద్యాల పట్టణంలోని సిఆర్పీలు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసము మరొక ఘటన పునరావృతం కాకుండా ఆర్పీలంతా ఐకమత్యంగా ఈ రోజు వరకు పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా సిఓ లక్ష్మీ కుమార్ గారు ఒక ఆర్పీని 30,000 రూపాయలు లంచం ఇవ్వాలని, ఇవ్వకపోతే నేను ఆర్పీ నుంచి తొలగిస్తానని చెప్పేసి, అదే విధంగా నువ్వు ఎంత పని చేసినా 0% చూపిస్తానని చెప్పేసి బెదిరించడము, మరొక సిఆర్పీని చేయి పట్టుకుని జుట్టు పట్టుకుని లాగి కొట్టడము, ఇలాంటి ఘటన జరగడం వలన ఆర్పీలంతా భయభ్రాంతులకు గురై మరొక ఘటన జరిగితే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఘటన ఇంతటితో ఫుల్ స్టాప్ కావాలి. ఈ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసము ఐకమత్యంగా ఉండి పోరాటం చేసి ఈ రోజు హెడ్ ఆఫీస్ నుంచి ఎండి గారి నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తాము. మీరందరూ పనులు చేయండి అని చెప్పేసేటువంటి రీతిలో ఈ రోజు రావడంతో ఈ రోజు పోరాటము విరమించడం జరుగుతుంది. వీరు కూడా ఖచ్చితంగా రానున్న ఒక వారం రోజుల తర్వాత చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆందోళన బాట చేపట్టక తప్పదు. ఈ నెల 6వ తేదీ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని నంద్యాల ప్రాంతీయ పశువైద్యశాల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది, వాటి వల్ల కలిగే అనార్థాలు తదితర విషయాలను తెలియజేశారు. అదే మనకు మెయిన్ జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనమైతే ఏవైతే వీధి కుక్కలు కానీ లేకుంటే పెంపుడు కుక్కలకు కానీ పిల్లులకు కానీ మనం వ్యాక్సినేషన్ చేయాలనుకుంటున్నాము, ర్యాబిస్ వ్యాక్సిన్. ఈ జూనోసిస్ అనేది
దినము ఎందుకు జరుపుకుంటున్నామంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు కొన్ని వ్యాధులు సంక్రమించే దానిని జూనోసిస్ అంటాము. ఈ రోజును జూలై 6న ఈ జూనోసిస్ దినోత్సవం రోజు మనకు ముఖ్యంగా ఏంటంటే ర్యాబిస్ వ్యాక్సిన్ చాలా ప్రమాదకరమైనది. ఇందులో భాగంగా మనము ఈ జూలై 6ను పురస్కరించుకొని మనం అన్ని పెంపుడు కుక్కలకు మరియు వీధి కుక్కలకు, పిల్లులకు ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని మన పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాము. జూలై 6 ఆదివారం అయినా కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తారు. కాబట్టి పెంపుడు కుక్కలు పెంచే వాళ్ళు కానీ, లేకుంటే అనిమల్స్ కుక్కలను పెంచే వీధి కుక్కలను పెంచే వాళ్ళు కానీ వీళ్ళంతా రేపు ఆదివారం అంటే జూలై 6న 8 గంటలకు ప్రాంతీయ పశు వైద్యశాల నందు ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాము. అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో కూడా వేస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాధులను అరికట్టవలసినదిగా కోరుతున్నాను. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 4, 5 తేదీలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు యూనియన్ నేతలు వెల్లడించారు. సీఎం వద్ద ఉన్న పదోన్నతుల ఫైల్పై వెంటనే అనుమతులు ఇవ్వాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీఏ సొంతంగా కొనుగోలు చేసి నిర్వహించాలని, పెండింగ్ బకాయిల డిఏ 11వ పీఆర్సీ 24 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 18 అంశాలతో కూడిన పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 4, 5 తేదీలలో చేపడుతున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శివారెడ్డి తదితర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగస్తుల గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే, గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే, ఎస్ఆర్బిసి ఎస్బిటి 18% వడ్డీతో 18% వడ్డీతో వెంటనే, డబుల్ డ్యూటీ అమౌంట్ వెంటనే, ఆర్టీసీ హౌస్ లో మూలింగ్ కవరేజ్ వెంటనే, డిఏలు వెంటనే, కమిషన్ వెంటనే వరకు మా సమస్యలు నెరవేరేదాకా సిద్ధం కామ్రేడ్ వలిశెట్టి దామయ్య గారి నాయకత్వం, కామ్రేడ్ టీవీ నరసయ్య గారి నాయకత్వం, మా సమస్యలు పరిష్కరించేంత వరకు గ్యారేజ్ కార్మికులకు పనిష్మెంట్ వెంటనే, మా ప్రారంభించిన ఏదైనా విధానంలో గ్యారేజ్ కార్మికులకు ఇచ్చిన పనిష్మెంట్ వెంటనే. గత సంవత్సర కాలం నుంచి యాజమాన్యానికి, అటు ప్రభుత్వానికి లేఖల ద్వారా మా సమస్యలు చెప్పడం జరిగింది. చెప్పినా కానీ ఎన్ని దఫాలుగా మెమరాండం రూపంలో వచ్చినప్పటికీ మాకు ఫలితం లేకపోగా ఈరోజు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. నిరసనలో ముఖ్యమైన అంశాలు పెండింగ్ డిఏ, దాదాపు మాకు 4 డిఏలు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలు రావాలి. తర్వాత 11వ పిఆర్సీ జరిగినప్పుడు 24 నెలల అరియర్స్ ఇవ్వాలి. తర్వాత 12 పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పేసి, తర్వాత ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి, తర్వాత రిటైర్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్, టర్మినల్ ఎన్కాష్మెంట్ ఊరికి దాదాపు 2022-23 నుంచి రిటైర్ అయినా కానీ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇప్పటికైనా స్పందన వచ్చి యాజమాన్యము, మేనేజ్మెంట్ ప్రభుత్వం తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. లేని పక్షంలో మా స్టేట్ నాయకత్వం ఏ పిలిపించినా మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 125 డిపోల్లో
4 నాన్ ఆపరేషన్ యూనిట్లలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రమోషన్ లేక మధ్యలోనే వాళ్ళు తనువు సాలించి కూడా వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి వారికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలని, మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందులో సిసిఎస్ ఆఫీసు ఆర్టీసీ హౌస్ లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యూనియన్ అయినటువంటి వారు కార్మికులకు అన్యాయం చేస్తూ వేరే చోట సిసిఎస్ ఆఫీసును స్థాపించడము కార్మికులకు అన్యాయం చేయడం విషయం కాబట్టి ఆ సిసిఎస్ ఆఫీసును ఆర్టీసీ హౌస్ లోనే ఉంచాలని చెప్పి, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను, లీవ్ ఎన్కాష్మెంట్ ను, అదేవిధంగా 2023 సంబంధించినటువంటి అరియర్స్ ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు ఆగస్టు 10వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తేనే మరి ఆ ప్రయాణికులకు ఆ మహిళలకు న్యాయం జరిగేలా ఉండాలంటే ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఫిలప్ చేసి మరి సక్రమైన రవాణా జరగాలంటే కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసేటువంటి ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనుగోలు చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నిటి కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా అనేక దఫాలుగా ఎండి గారి దగ్గర, గవర్నమెంట్ లో సిఎస్ గారి దగ్గర చర్చించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేస్తూ, శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చే క్రమంలో ఎంవి నగర్లోని సాయిబాబా టెంపుల్ దగ్గర యూకేజీ చదువుతున్న హరిప్రియ అనే విద్యార్థి స్కూల్ బస్లో నుండి కిందికి దిగి వెళ్తుండగా సడన్ గా బస్ కదలడంతో బస్ టైర్ కింద పడి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు కింద పడిందంట. మన ఇంట్లో పాడుకున్నారు చూడు శ్రీధర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దమ్మ తల్లికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పించిన రోజాకుంట వెంకటేశ్వర దేవస్థానం మహిళా మణులు. పర్యావరణ పరిరక్షణలో భాష్యం విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షిస్తామని కమిషనర్ కు తెలిపిన విద్యార్థులు. నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావుకు ఘనంగా వీడ్కోలు. మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. నాగవారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు. సిఆర్పిల ఆత్మగౌరవ పోరాటం విజయం. సిఓ లక్ష్మీకుమారిపై చర్యలకు అధికారులు హామీ. ఈ నెల 6వ తేదీ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని పేర్కొన్న డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఈ నెల 4, 5వ తేదీలలో ఏపీఎస్ఆర్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.